హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అనమాట. నేను ఆల్రెడీ పోస్ట్లో పండుగ రోజు మీకు విషెస్ అనేది చెప్పానమాట. మీరు అందరూ చూసారనే నేను అనుకుంటున్నాను. చూడకపోతే చూసేయండి. అండ్ మీరందరూ దీపావళి పండుగని ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి అనమాట. మేమైతే దీపావళి పండుగకి ఊరికి వెళ్తున్నాము. కేదారేశ్వర రథ పూజ చేసుకుంటున్నారనమాట. మా తోటి కోడలు వాళ్ళు పిలిచారని మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. సో మీలో ఎంతమంది కేదారేశ్వర రథం జరుపుకుంటారో దీపావళి పండుగ నాడు కింద కామెంట్లో చెప్పండి. అండ్ జర్నీ చేసి అలసిపోయామనేసి ఇక్కడ దారిలో శిల్పారామం అని కనిపించింది అనమాట, ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ చెరువు బాగుంది, పార్క్ లాగా ఉంది అనేసి అక్కడ దిగాము కాస్త కొంచెం రిలీఫ్ కావడానికి. అయితే అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉందని మా పాప ఐస్ క్రీమ్ కొనియమంటే మా ఆయన ముగ్గురికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. ఆయన తింటూ మాకు కూడా ఒక్కొక్కటి ఇచ్చాడనమాట. మంచిగా ఐస్ క్రీమ్ తింటూ ఆ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. కాస్త రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇదనమాట అక్కడ చూస్తున్న వ్యూ బాగుందన్నమాట. చాలా చల్ల గాలి వస్తుంది, మంచిగా అనిపించింది నాకైతే. ఆ పచ్చటి చెట్లు చూసుకుంటా చల్లటి ఆ చెరువు నుండి వస్తున్న ఆ చల్లటి గాలికి హ్యాపీగా అనిపించింది అనమాట. అయితే ఇక తర్వాత మళ్ళా సరే అనేసి బయలుదేరిన తర్వాత దారిలో రోడ్డు పైన పూల చెట్లు కనపడంగానే మా పాప అప్పించి నాకు ఆ పువ్వు కావాలంటే ఆ పువ్వు కూడా తెంపించానండి. తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. దాహం వేస్తుంటే మధ్యలో బండి ఆపి వాటర్ తాగుతూ అలా మా జర్నీ అనేది కొనసాగిందనమాట. ఫైనల్లీ మేమైతే ఊరికి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదంటే యాదగిరిగుట్ట అనమాట. ఇక్కడికి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదన్నమాట మా ఊరు. ఇక్కడ చూపిస్తున్నాం కదా మా ఊరు అనమాట. సో మా పాపని రెడీ చేశాను. మా పాప మంచిగా రెడీ అయిపోయింది. అప్పుడే ఊర్లో తిరిగి అందరి ఇళ్ళలో తిరుక్కుంటా మంచిగా నీళ్ళని బలకరించుకుంటూ వస్తుంది మా పాప. ఇక వాళ్ళ డాడీతోని నాకు మనీ అని అది ఇది అని అడుగుతుంది. తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇది నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. పండక్కి పూజకి అనేది నేను ఇట్లా రెడీ అయిపోయాను. ఈవినింగ్ అయిపోయిందండి. కొద్దిగా టీ పెట్టుకుందామని టీ పెట్టుకున్నాను. మంచిగా టీ తాగినాం అనమాట అందరము. బయట కూర్చొని మంచిగా వరండాలో కూర్చొని బయట పల్లెటూరు వాతావరణం చూసుకుంటూ ఎంజాయ్ చేశానమాట. నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఊర్లో అందరికీ కేదారేశ్వరి రథం ఆల్మోస్ట్ అందరికి ఉంది. సో వాళ్ళందరి ఇళ్ళల్లో బంధువులు అందరూ వచ్చారనమాట. ఇల్లు మొత్తం బంధువులతో నిండిపోయి మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అదంతా చూస్తుంటే పండగ వాతావరణం అంటే ఇది కదా అనిపించింది. తర్వాత పూజ అయితే అయిపోయిందనమాట, స్టార్ట్ అయిపోయింది. పంతులు గారు వచ్చారు, పంతులు పూజ చేయిస్తున్నారనమాట. లోపల మా అత్తమ్మ వాళ్ళు మా తోటిగోడలు వాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నారు. ఇట్లా ఉంటుందన్నమాట కేదారేశ్వరి వ్రతం అనేది. ఇలా జరుపుకుంటారు ఊర్లలో. మీలో ఎంతమంది ఇలా జరుపుకుంటారో మాకు తెలియజేయండి, కింద కామెంట్లో చెప్పండి. ఇక తర్వాత ఈవినింగ్ 6:30 అట్లా ఆ టైం కల్లా మేము దీపాలు అనేటిది బయట వెలిగించామన్నమాట. అంతే అండి, నేను దీపావళి పండుగ అనేది ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్లో చెప్పండి.